రోజు సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా. మాకు మాత్రము సంక్రాంతి అంటే క్రాంతి లేనటువంటి కాంతి అంటే చీకటి ఆవరించింది ఉద్యోగులందరికీ కూడా. ఈరోజు మేము ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్నటువంటి దమనకాండకు నిరసనగా మేము మా ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్న క్రమంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేయడము, మమ్మల్ని అనేక రకాలుగా మమ్మల్ని దూషించే విధంగా ద్వేషించే విధంగా ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది నిరంకుశ వైఖరి. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఆర్థిక బకాయిలకు దశల వారీ పోరాటంలో భాగంగా మేము 36 గంటల నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఇచ్చినట్లయితే ఆ కార్యక్రమానికి విజయవాడకి వెళ్తున్నటువంటి వాళ్ళకు వారం ముందుగానే నోటీసులు ఇవ్వడము, అరెస్టులు చేయడం అనేటువంటిది జరిగింది. ఏదో రకంగా అక్కడికి వెళ్ళి విజయవాడలో ధర్నా చేస్తున్నటువంటి దాదాపు 2000 మందిని మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టడం అనేటువంటిది జరిగింది. మరి ఇది ప్రజాస్వామిక పాలన లేకుంటే నిరంకుశ రాజరికం అనేటువంటిది మాకు అనుమానంగా ఉంది. మాకు రావాల్సినటువంటి మెడికల్ క్లెయిమ్లు, ఏపీజీఎల్ఐ, పిఎఫ్, అలాగే సరెండర్ లీవ్స్, పిఆర్సీలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అవన్నీ కూడా జీవో రూపంలో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మాకు ఒక పైసా కూడా మా అకౌంట్లలో జమ అయ్యేటువంటి పరిస్థితి లేదు. న్యాయబద్ధమైనటువంటి మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల కోసం దశల వారీ పోరాటం చేయడం అనేటువంటిది జరిగింది. ముందుగా 6 గంటల నిరసన అర్ధరాత్రి వరకు జరగడం అనేటువంటిది జరిగింది. తర్వాత జిల్లా సెంటర్లో 12 గంటల వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 36 గంటలకు విజయవాడ అమరావతిలో జరిపినటువంటి ఈ ప్రజాస్వామిక ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం భగ్నం చేసి వారి యొక్క దౌర్జన్యకరమైనటువంటి విధానాలతో మా ఉద్యమాలను అణచేటువంటి పరిస్థితి. ఈరోజు ఏ ఒక్క ఉద్యోగులు కూడా ప్రశాంతంగా పండుగలు చేసుకునేది లేదు. లేదంటే పప్పు అన్నాలు, మామూలు వాళ్ళైనా పప్పు అన్నాలు తింటారేమో కానీ మాకు రావాల్సినటువంటి జీతాలు కూడా 15వ తారీఖు 20వ తారీఖు వచ్చినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వము ఇలాంటి నిరంకుశ వైఖరికి నిరసనగా మేము ఈరోజు ఏపీ యూటీఎఫ్ గా అంటే ఐక్యోపాధ్యాయ సంఘంగా మేము భోగి మంటల్లో ఆయన చేసేటువంటి దమనకాండకు నిరసిస్తూ మేము భోగి మంటల్లో ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వులు అయితేనేమి, ఆయన చేసేటువంటి అప్రజాస్వామిక విధానాలని భోగి మంటల్లో మేము దగ్ధం చేయాలనేటువంటిది మా యూటీఎఫ్ సంఘంగా రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపులు. అందులో భాగంగానే మేము ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.